ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా శని వక్రగతిలో ఉండి మీనరాశిలో సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను, కేతు కర్కాటక రాశిలో సంచారం చేయటం, గురువు మిథున రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. అయితే ఈ గ్రహాలన్నీ కూడా సెప్టెంబర్ మాసంలో ఒకే రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మిగతా గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా ప్రథమార్థంలో శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం, అలానే ఈ ప్రథమార్థంలో రవి బుధులు సింహరాశిలోను, కుజుడు కన్యారాశిలోను సంచారం చేస్తాడు. ద్వితీయార్థం అనగా 15వ తారీఖు తర్వాత శుక్రుడు సింహరాశిలోను, అలానే రవి బుధులు కన్యారాశిలోను, కుజుడు వచ్చేటప్పటికల్లా తులారాశిలోను సంచారం చేస్తాడు. అంటే గ్రహస్థితి అనేది ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆ ద్వితీయార్థంలో మార్పులు జరిగేవి ఏం గ్రహాలంటే శుక్రుడు, రవి బుధులు, కుజగ్రహం అనేది మార్పు జరుగుతుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రథమార్థానికి ద్వితీయార్థానికి కొంత తేడా ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా గమనించుకొని ఇవన్నీ ముందు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిటివ్ సిస్టమ్ అంటారు. కానీ బర్త్ చార్ట్ ప్రకారంగా జరిగే ఫలితాలు కావు. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% రిజల్ట్స్ ఇస్తాయి. అలానే బర్త్ చార్ట్ ఎప్పుడు కూడా 80% రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో మనం ముందుగా ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. రాశ్యాధిపతి అయిన శుక్రుడు దశమ లాభాధిపతిలో ఉండటం వల్ల ఇక్కడ ఇది శుక్రుడు రాశ్యాధిపతే కాదు, రాశ్యాధిపతే కాకుండా అష్టమాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి ఇక్కడ లాభంలోనూ దశమ స్థానంలోనూ శుక్రుడి యొక్క సంచారం వల్ల వీళ్ళకి మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సెప్టెంబర్ 15వ తారీఖు తర్వాత వివాహాది శుభ కార్యక్రమాలకి వాటిలన్నిటికీ కూడా కొద్దిగా వెళ్ళటం, అలానే వివాహ శుభ కార్యక్రమాలంటే ఆ టైంలో ఉండవు గురువుగారని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే కొన్ని చోట్ల ఎలా ఉంటుందనంటే నామకరణాలు, అన్నప్రాసనలు 6వ నెల 6వ రోజు ఖచ్చితంగా చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అలాంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, అది కూడా శుభ కార్యక్రమమే. అలానే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, అది కూడా ఒక శుభ కార్యక్రమే. పితృ కార్యక్రమాలు చేయటం కూడా ఒక మంచి కార్యక్రమే. పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి అవన్నీ కూడా మనం మంచి కార్యక్రమాలుగా భావించి ఆ వాటిల్లో నిర్వహించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుక్రగ్రహం వల్ల కొంత మేలు జరిగే అవకాశాలు అనేది ఒకటి ఉంది. అలానే పంచమంలో రాహు ఉన్నాడు, స్థానచలనం జరుగుతుంటుంది. పంచమంలో రాహు ఉండటం వల్ల స్థానచలనం జరగటమే కాకుండా ఇక్కడ భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం, అంటే తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు నవమ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, అలానే ప్రమోషన్లతో పాటు శాలరీస్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఒక చోట నుంచి మరో చోటకి ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్లో జాబ్ చేస్తున్న వాళ్ళు గుంటూరులో వెళ్ళటం, గుంటూరులో జాబ్ చేస్తున్న వాళ్ళు కర్నూలులో వెళ్ళటం, కర్నూలులో జాబ్ చేస్తున్న మహబూబ్నగర్ వెళ్ళటం, ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. టోటల్గా ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ట్రాన్స్ఫర్ వల్ల కూడా మంచి జరుగుతుంది, వీళ్ళకి ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. అంటే శని యొక్క ప్రభావం అంటే ఏంటంటే చతుర్థ పంచమాధిపతి అయిన శని వీళ్ళకి ముఖ్యంగా షష్టమ స్థితిలో ఉన్నాడు. షష్టమాధిపతి వక్రస్థితిలో ఉండటం వల్ల కొంత స్థానచలనం జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. స్థానచలనం ఒకటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకుండా చూసుకోండి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొంత ఆరోగ్యాన్ని అప్రమత్తంగా చూసుకోవడం చాలా మంచిది. అలానే ఇక్కడ లాభంలో రవి ఉండటం వల్ల ఉద్యోగం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇందా చెప్పినట్టుగా వ్యయంలోకి రావంగానే కొంత మానసికంగా కొంత ఆందోళన జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే బుధుడి యొక్క బలం వల్ల కూడా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుక్రుడి యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే ఇక్కడ శుక్రుడు రాశ్యాధిపతి శుక్రుడయ్యారు. శుక్రుడి వల్ల కూడా కొంత మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతు లాభస్థానంలో ఉండటం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, అలానే తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటూ తల్లిదండ్రుల యొక్క మీద ఆరోగ్యం బాగుండటం ఒకటి, అన్నదమ్ముల మధ్యలో కూడా
చిన్న చిన్న విషయాల్లో మనం కలతలు లేకుండా చూసుకొని ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన రెమెడీస్ కొన్ని పాటించండి, చెప్పబోయే రెమెడీస్ అలాంటివన్నీ కూడా మీరు పాటించడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవటం వల్ల మన లైఫ్ని మనం ఓవర్కమ్ చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. దానిలో ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎవరికైనా సరే ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులకు కానీ, ఉద్యోగపరంగా ఆటంకాలు కలుగుతున్న వాళ్ళు కానీ, ప్రమోషన్లో రాని వ్యక్తులు కానీ తప్పకుండా గణపతి యొక్క ఆరాధన చేయాలి. గణపతిని గరికతో ఆరాధన చేయటం, గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం, వీలైతే గణపతి గాయత్రి మంత్రాలు ఉంటాయి, ఆ గాయత్రి మంత్రాన్ని బుధవారం రోజున కానీ హస్తానక్షత్రం రోజు కానీ చదువుకోవటం వల్ల ఉద్యోగం అనేది అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తారో ఉద్యోగం రావాలనుకుంటున్న వాళ్ళు, ఉద్యోగపరంగా ఇబ్బందులు కలగకూడదు అనే వ్యక్తులందరూ కూడా విఘ్నం లేకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి. అలానే వివాహం కావట్లేదు, నాకు ఆలస్యం జరుగుతుంది, వివాహపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి అనే వ్యక్తులు ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అంటే కాత్యాయనాయుధ్యే కన్యాకుమార ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శుక్రవారం రోజున మనం ఏదైతే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. వీలైతే మీరు జాతకాన్ని చూపించుకొని కూడా అబ్బాయిలు కన్యాపాశుపతాస్ రుద్రాభిషేకాన్ని, అమ్మాయిలు వచ్చేటప్పటికల్లా వరపాశుపతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్ రుద్రాభిషేకం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యపరంగా నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి గురువుగారు అన్న వ్యక్తులు తప్పకుండా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయాలి. ఇది ప్రాచీనంగా చెప్పబడింది. ఇది చాలామంది కూడా ఆలోచన చేస్తారు, నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయటం ఏందని. పురాతన కాలంలో మన శాస్త్రంలోని చెప్పబడింది. అది కేవలం శనికి సంబంధించిన శనీశ్వరుడికి సంబంధించిందే కాదు. అలానే నువ్వుల నూనెతో ఎప్పుడైతే శివుడికి అభిషేకం చేస్తాం ఆయు ప్రమాణం పెరుగుతుంది శాస్త్రం చెప్పబడింది. అలానే మిగతా కొన్ని కోర్టు సమస్యలు ఉంటాయి. కొంతమందికి కోర్టు అన్నదమ్ముల మధ్యలో డిస్ప్యూట్స్ ఉండే వ్యక్తులు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. 2 జంట సర్పాలను దానం చేయటం ఒకటి, దాని తర్వాత తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే మిగతా కొన్ని సమస్యలు ఉంటాయి చాలామందికి కూడా రకరకాలు, అంటే వివాహము, ఉద్యోగము, అలానే ఫైనాన్షియల్ పరంగా ఉండే సమస్యలు కూడా ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ పరంగా ఉండే సమస్యలు కూడా వాళ్ళకు కూడా గురువు యొక్క ఆరాధన చేయమంటారు. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం కానీ, దత్త కవచం కానీ, లేకపోతే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వాహ దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలంటారు. అంటే కుబేరుడు యొక్క మంత్రం అంటారు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున ప్రతిరోజు కూడా 11 సార్లు, అంటే ప్రాతకాలం చదవచ్చు, లేకపోతే వీలైతే ఆఫీసులకు వెళ్ళి సాయంకాలం కూడా చదవచ్చు. అంటే ఇవన్నీ కూడా మనం ఆటంకాలు, కష్టాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వ్యక్తులు కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబ్రే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, అలానే అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా అంగారకుడి యొక్క ఆరాధన చేయటం, అలానే కందులు దానం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనం పాటించడం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే మనశ్శాంతి లేదు అనే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఆ మనశ్శాంతి లేని వ్యక్తులు ఖచ్చితంగా చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. వాళ్ళు ఎలాంటి ఆరాధన చేయాలంటే క్షీరపుత్రాయుధే అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రం ఉంటుంది. అంటే మానసికంగా మనం విల్ పవర్ పెంచుకోవడానికి, స్ట్రాంగ్ కావడానికి కూడా చంద్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా విశేషం. అంటే ఇవన్నీ కూడా మనం ఏదైతే ఉద్యోగం కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ రకరకాల ఇబ్బందులు, రకరకాల కష్టాలు ఉన్న వ్యక్తులు ఇలాంటివన్నీ కూడా మనం ఏదైతే మంత్రం అనేది చదువుకుంటాం, మంత్రబలం వల్లనే మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. అయ్యో గురువుగారు నాకు ఈ నెలలో జరగట్లేదని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది కాదు, ఎప్పుడు కూడా గోచారం అనేది 20% మాత్రం సపోర్ట్. అంటే సహజంగా ఏం చెప్తారు, ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. మనం కృషి చేసినా అదృష్టం కూడా కావాలి. ఆ అదృష్టానికి ఏమిటంటే గోచారం తోడ్పడుతుంది.
కానీ బర్త్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బర్త్ చార్ట్ని చూసి కూడా ఆ ద్వాదశ భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, వారి యొక్క లగ్నం ఏంటి, ఈ ద్వాదశ భావాధిపతులు ఏంది, రాస్యాధిపతులు ఏంది, ఆయా రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ దృష్టి ఉంది అని 16 లగ్న కుండల్ని మనం అనాలిసిస్ చేయాలి. కేవలం రాశిచక్రమే కాదు, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్లో రాశిచక్రము, భావచక్రము, నవాంశము, ద్రేకాణము, హోర, దశమాంశము, షోడశాంశ చక్రాలు 16 డీ చార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ డీ చార్ట్స్ ప్రస్తుతం దశ ఏంది, అంతర్దశ ఏంది, ఏ లగ్నానికి ఏ దశలు యోగిస్తాయి, అసలు ఏ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అనేది కూడా మనం అనాలిసిస్ చేయాలి. అంటే లైఫ్ని ఎప్పుడూ కూడా నిజంగా అనాలిసిస్ చేసి గురువుగారు నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా నెగిటివ్ను కూడా తీసుకోవాలి. రాశి ఫలం వినేటప్పుడు ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తాను, గురువుగారు నాకు ఎంత పాజిటివ్ చెప్తున్నారని ఆలోచన చేయొద్దని. నిజంగా నేను ఒక్కడనే కాదు, నాయకంటి గారే కాదు, ఎవ్వరు చెప్పినా కూడా నెగిటివ్ని తీసుకోండి. నాకు ఈ నెలలో ఇలా జరగబోతుంది, అయితే నేను జాగ్రత్త వహించాలి అనే పాయింట్ని మేము హింట్ చేస్తున్నాం ఇక్కడ. అందువల్ల ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ రోడ్డు బాగాలేదు, వేరే రోడ్డుకి వెళ్ళాలి అనే ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళండి. నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచన చేయండి. వీళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.